హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కదా చిన్న కోడల మజాక. పెళ్ళై వారమైన ఆ ఇల్లు ఇంకా పెళ్లి హడావుడితో అలాగే ఉంది. ఇరుగు పొరుగు వారు, చుట్టాలు, బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళు ఇలా అందరూ ఒక్కొక్కరుగా వస్తూ వెళ్తూ పలకరిస్తూనే ఉన్నారు. ఒక్కొక్కరు ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి చేశావు, నీ బాధ్యత తీరిపోయినట్టే శాంతమ్మ అని అంటూ ఉంటే, ఇంకొంతమంది ఇద్దరు కోడల్ని ఒక్కో చోట పెట్టావు, వాళ్లతో ఉండగలవా అని నవ్వుతూ వెటకారాలు. ఏది ఏమైనా ఏమి, ఎవరు ఏమి అనుకుంటే మనకెందుకు, మనం చేయాల్సిన పని మనం చేశాము అని లోపల సర్ది చెప్పుకుంది శాంతమ్మ. శాంతమ్మకి ఇద్దరు అబ్బాయిలు. చిన్ననాటనే పెళ్ళయింది. పెళ్ళయి 3 సంవత్సరాలకే ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చింది. పెద్దబ్బాయి జాబ్లో జాయిన్ అయిన కొన్నాళ్లకు శాంతమ్మ భర్తను కోల్పోయింది. పెద్ద కోడలకు దగ్గర సంబంధమే. తన పెదనాన్న గారి కొడుకు ప్రకాష్ వరుసకు అన్నయ్య అయిన తన ఏకైక కూతురు సురేఖని కోడలుగా తెచ్చుకుంది. ఒక్కతే కూతురు, గారాల పట్టి అయినా తన కూతురు సురేఖ అంటే ప్రకాష్కి పంచప్రాణాలు. చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు ఇద్దరూ అపురూపంగా పెంచుకున్నారు. దానితో సురేఖ అసలు ఏ పని చేసేది కాదు. తల్లి ప్రభావతి కూడా అలాగే ఏ పని చెప్పకుండా చూసుకునేది. పెళ్లి వయసు వచ్చేసరికి నాకు బావ నచ్చలేదు, నేను పెళ్లి చేసుకోను అని సురేఖ చెప్పగానే, నువ్వు బయట వాళ్లకు ఇంటికి వెళ్తే ఆ పని చెయ్యాలి, ఈ పని చెయ్యాలి అని చెప్పి నీ చేత అన్ని పనులు చేయించుకుంటారు. అదే అత్త వాళ్ళ ఇంటికి వెళ్తే నువ్వే అన్ని పనులు అత్తకి చెప్పి చేయించుకోవచ్చు, ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు, అక్కడ నీకు ఎవరు అడ్డు చెప్పరు అని చెప్పి ఒప్పిస్తారు. అది నిజమే కదా అని సురేఖ పెళ్లి చేసుకుంటుంది. పెళ్ళైన దగ్గర నుంచి సురేఖ వంటగదిలోకి అడుగు పెట్టిందే లేదు. పొద్దున్నే లేచి ఇంటి పని, వంట పని అంతా శాంతమ్మే చూసుకుంటుంది. అంతా పని అయ్యాక సురేఖ లేచి, అయ్యో అత్తయ్య, నేను సాయం చేసేదాన్ని కదా, మీకు ఎందుకు శ్రమ, చూడండి ఎలా నీరసం అయ్యారో అని అనేది. పర్వాలేదమ్మా, ఇందులో శ్రమ ఏముంది, మన పని మనం చేసుకోవడంలో తప్పు ఏముంది అనేది శాంతమ్మ. అత్తయ్య, నాకు మీ అబ్బాయికి నీ చేతి కాఫీ అంటే చాలా ఇష్టం. మీ అబ్బాయి అయితే నేను చేసిన మీ చేతి కాఫీ తాగకుండా ఏ పని చేయలేరు అని అంటూ ఉంటారు. పెళ్ళి అయ్యి ఇన్ని సంవత్సరాలైనా నీకు మా అమ్మ చేతి కాఫీ రుచి రావడం లేదు అని నన్ను ఎప్పుడూ తిడుతూ ఉంటారు. ఆయన లేచే టైం అయ్యింది, కొంచెం కాఫీ పెడతారా అత్తయ్య అని చాలా గారాబంగా అడుగుతూ అన్ని పనులు చేయించేది. అలాగే అమ్మా, పెడతాను అని చెప్పి వంటగదిలోకి వెళ్లేసరికి పిల్లలకు కొంచెం హార్లిక్స్ కూడా కలిపి ఇచ్చేయండి అత్తయ్య అని చెప్పి మళ్ళీ తన రూమ్లకు వెళ్ళిపోయేది. సురేఖ పద్ధతి అర్థం కాని మరిది మొత్తం పెత్తనమంతా మా అమ్మ చేతికే ఇచ్చింది. ఎంత మంచి కోడలు వచ్చింది, మా అమ్మ చెప్పకుండానే మా వదిన ఒక్క పని కూడా చెయ్యదు. అత్తయ్య అత్తయ్య అంటూ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఏమి తినాలి అనిపిస్తున్నా మా అమ్మనే అడుగుతుంది తప్ప తనంతట తానుగా ఏమీ తినదు. నాకు కూడా ఇలాంటి పద్ధతులు తెలిసిన అమ్మాయే భార్యగా ఇవ్వు దేవుడా అని తలుచుకుంటూ ఉంటాడు. భర్త మాత్రం అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు ఉంటాడు. నెలాఖరున అమ్మకు ఒక చీర కొంటాడు, ఒక స్వీట్ బాక్స్ ఇస్తాడు. ఆ రోజే ప్రేమగా మాట్లాడతాడు. మరునాడు వచ్చి, అమ్మ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, కొంచెం నీ పెన్షన్ అమౌంట్ ఇస్తే కొన్ని రోజుల్లో ఇచ్చేస్తాను అని చెప్పి చాలాసార్లు తీసుకున్నదే గాని ఇచ్చింది లేదు. సురేఖ కూడా ఇంటి ఖర్చు అంతా మరిదికే చెప్పి, కొంచెం ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయకూడదా జగదీష్, మళ్ళీ మనల్ని అంటూ ఉంటారు, టైంకి మీ అన్నయ్య కూడా లేరు అడుగుదామంటే అని మరిది శాలరీ అంతా తీసేసుకుంటుంది. ఇవి అన్నీ శాంతమ్మ గమనిస్తూనే ఉంటుంది. లోపల బాధ బరువుగా ఉన్న మా పైకి మాత్రం ఆనందంగానే కనిపిస్తుంది. మళ్ళీ ఇరుగు పొరుగు వాళ్ళకి లోకువ అవ్వకూడదు అని. ఇప్పుడు చిన్న కోడలు కూడా వచ్చింది. మరి చిన్న కోడలు ఏమైనా ఇంట్లో మార్పులు తెస్తుందా లేదా, తోడికోడలతో పాటు సై అంటుందో మరి ఇంకా చూడాలి. చిన్న కోడలు సుమతి చాలా అనుకోగలిగిన చక్కని తెలివితేటలు గల అమ్మాయి. ఇంట్లోకి వచ్చిన 2 రోజులకే ఇంట్లో అందరూ ఎలాంటి వాళ్ళో అర్థమయ్యింది. ఈ ఇల్లు ఇలా ఉండడానికి పెద్దావిడ ఇంకా కష్టపడుతోంది అంటే ఎవరి కారణమో అర్థమయ్యింది. కానీ భర్త ఏమో, మా వదిన చాలా మంచిది, నువ్వు కూడా మా వదినను చూసి నేర్చుకో, నీకు ఏమైనా ఇంటి పద్ధతులు అర్థం కాకపోతే మా వదిన చక్కగా చెప్తుంది, నీకు ఏమి కావాలన్నా అమ్మ చేసి పెడుతుంది, నీ ఉద్యోగం నువ్వు ఆనందంగా సంతోషంగా చేసుకోవచ్చు, నీకు ఇక్కడ ఎవరూ అడ్డు చెప్పరు, అలాగే నువ్వు కూడా ఇక్కడ ఎవరితో మర్యాద లేకుండా ప్రవర్తించవద్దు, ఎందుకంటే నువ్వు ఏమైనా చేస్తే నీతో పాటు నా పరువు కూడా పోతుంది, జగదీష్ వాళ్ళ ఆవిడ అలా ఉంది ఏంటి అని అంటారు, ఇంతవరకు మా ఇంట్లోకి చెడ్డ పేరు రాలేదు, ఇకపై
కూడా రాకూడదు, నీ వల్ల అస్సలు రాకూడదు అని ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. అలాగే 2 నెలలు గడిచిపోతాయి. కాంతమ్మకి చేసి చేసి ఆరోగ్యం దెబ్బతింటోంది. అయినా కూడా ఆవిడని ఇంట్లో ఎవ్వరూ పట్టించుకోకపోగా ఇంకా పనులు చెప్తూనే ఉన్నారు. చేసే కొద్దీ ఇంకా పనులు పెరిగిపోతున్నాయి. ఒకరోజు సుమతి ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చి కూర్చోగానే శాంతమ్మ వచ్చి, ఏమ్మా టీ తీసుకురానా అని అడుగుతుంది. ఇవ్వండి అత్తయ్య అని తన పనిలో తను చూసుకుంటూ ఉంటుంది. శాంతమ్మ ఒక్కసారిగా నీరసం అవుతూ మౌనంగానే వంటగదిలోకి అడుగు పెడుతుంది. అక్కడ తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది. చిన్న కోడలైనా నా గురించి పట్టించుకుంటుంది అనుకుంటే తను కూడా అలా ఆదరించేలా లేదు. కనీసం మాట వరుసకైనా సరే నేను పెడతాను అత్తయ్య టీ అన్నదే. అవునులే, పెద్ద కోడలే ఇప్పటిదాకా వంటగది మొహం ఎరగదు, ఇంకా చిన్న కోడలు ఏం చేస్తుంది, పైగా ఉద్యోగం చేస్తుంది, ఇంకా నన్ను ఏం పట్టించుకుంటుంది. అయినా నా పిచ్చి కాకపోతే ఇంట్లో ఉన్న కోడలే నన్ను ఆరోగ్యంగా, కనీసం కొడుకులే నన్ను ఆరోగ్యం గురించి అడగనప్పుడు బయట నుంచి వచ్చిన అమ్మాయి అడుగుతుందా ఏంటి? ఇలా తనలో తనే మాట్లాడుకుంటూ స్టవ్ మీద ఉన్న టీ సంగతి మర్చిపోతుంది. అత్తయ్య టీ తెస్తారు అని చెప్పి ఇంతసేపైనా రాలేదే ఏంటి అనుకుంటూ సుమతి వంటగదిలోకి వచ్చింది. టీ పొంగుతున్నా శాంతమ్మ పట్టించుకోకుండా తన ఆలోచనలో ఉండడాన్ని గమనించి స్టవ్ ఆఫ్ చేసి టీ గ్లాసుల్లో పోస్తూ, ఏం ఆలోచిస్తున్నారు అత్తయ్య అని అడుగుతుంది. సుమతి మాటలతో ఆలోచనల నుంచి తేరుకొని, నువ్వు ఏంటమ్మా ఇలా వచ్చావు, నేను తెచ్చేదాన్ని కదా అంది శాంతమ్మ. అంటే ఎవరైతే ఏంటి అత్తయ్య, పని అవ్వాలి కానీ అని టీ తాగుతూ ఇంకో గ్లాసు శాంతమ్మకి ఇస్తుంది. ఆ మాటకు ఒక చిరునవ్వు నవ్వుతూ బయటకు అడుగు పెడుతుంది. సుమతి ఆ చిరునవ్వు చూడగానే ఇంకా లాభం లేదు, మనం అంటే ఏంటో చూపించాల్సిందే అని అనుకుంటుంది. ఒకరోజు తనకు హల్వా తినాలి అనిపిస్తుంది అని సుమతి వాళ్ళ అత్తయ్యతో, అత్తయ్య నాకు హల్వా తినాలి అనిపిస్తుంది, వెళ్ళి చెయ్యండి అంటుంది. ఇంట్లో నెయ్యి లేదమ్మా, తెచ్చాక చేసి పెడతానంటే, ఇంట్లో బావగారు ఉన్నారు కదా, ఆయన చేత తెప్పిస్తాను ఉండండి అని చెప్పి బావగారు 1 కేజీ నెయ్యి కావాలి, వెళ్ళి తీసుకురండి అంటుంది. వెంటనే సురేఖ, ఇంట్లో కిరాణా అంతా జగదీషే చూసుకుంటాడు సుమతి, ఆయనకు ఏమీ తెలియదు వాటి గురించి అని అంటుంది. ఇందులో తెలియకపోవడానికి ఏముందక్క, కిరాణా షాప్కు వెళ్ళి అడిగితే వాళ్లే ఇస్తారు కదా, ఇది ఎవరు తెస్తే ఏంటి అంటుంది. నా దగ్గర డబ్బులు లేవు అని అంటాడు. మరి అత్తయ్య పెన్షన్ ఉంది కదా, అది ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. దానితో వాళ్ళ ఇద్దరు ఏమి మాట్లాడాలో తెలియకుండా ఉన్నారు. ఇంతలో జగదీష్ వస్తాడు. వెంటనే సురేఖ ఏడుపు అందుకొని, ఇప్పటిదాకా ఇంట్లో ఇలాంటి సమస్యే రాలేదు, ఇప్పుడు చూడు మమ్మల్ని ఎలా ప్రశ్నిస్తుందో మీ ఆవిడ అని అంటుంది. ఏమైంది అని జగదీష్ అడగగానే, నువ్వే ఇప్పటిదాకా అత్తయ్య పెన్షన్ అడగలేదు, కానీ సుమతి మీ అన్నయ్యని అడుగుతుంది. ఇలా తను అడిగితే బయట వాళ్ళు ఏమనుకుంటారు, మేమేదో తినేస్తున్నాం అనుకుంటారని ఏడుస్తుంది. నీకేమైనా కావాలి అంటే నన్ను అడగాలి కదా, నీకు మా అమ్మ పెన్షన్ ఎందుకు అని జగదీష్ కోపంగా గదిలోకి వెళ్ళిపోతాడు. పదండి, మనం ఎందుకు ఇంకా ఇక్కడ, ఇంత మాట అనిపించుకున్నాక గదిలోకి పదండి అని భర్తను తీసుకొని వెళ్లి తలుపు వేసేసింది. ఇదంతా చూసి సుమతి ఒక నవ్వు నవ్వుకుంటూ తన పని తను చేసుకుంటూ ఉంటుంది. శాంతమ్మ మాత్రం అక్కడే కూర్చొని, సుమతి వంటగదిలో అలా మాట్లాడడం చూసి పొంగిపోయాను, కానీ తను నా పెన్షన్ గురించి అట్లా మాట్లాడింది, ఇంకా నా గురించి ఏం ఆలోచిస్తుంది అని అనుకుంటూ నిశ్శబ్దంగా ఉంటుంది. ఎప్పట్లానే సుమతి ఆఫీస్కు వెళ్ళి వచ్చి ఇంట్లో బట్టలన్నీ ఒక బ్యాగ్లోకి సర్దుకుంటూ ఉంటుంది. అప్పుడే అటునుంచి వచ్చిన శాంతమ్మ అది చూసి, ఏమ్మా బట్టలు సర్దుకుంటున్నావు, మీ అమ్మగారిని చూడాలనిపిస్తుందా, మీ పుట్టింటికి వెళ్తున్నావా, ముందే చెప్తే జంతికలు కారం మిక్చరు చేసి ఇచ్చేదాన్ని కదా, అక్కడ మీ అమ్మగారు నాన్నగారు తినేవారు, పోనీలే బయట ఏమైనా తీసుకొని వెళ్ళు, వాళ్ళకి నువ్వు తెచ్చావనే ఆనందం ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళమ్మా, వెళ్ళాక ఫోన్ చేసి చెప్పు అని జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది శాంతమ్మ. నేను పుట్టింటికి వెళ్ళడం లేదు అత్తయ్య, మరి ఇవన్నీ ఎందుకు సర్దుతున్నావమ్మా, నాకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయ్యింది, రేపే ప్రయాణం, అందుకే సర్దుకుంటున్నాను అని చెప్పి మళ్ళీ సర్దడం మొదలుపెట్టింది. జగదీష్ వచ్చిన వెంటనే విషయం తెలిసి, ఏంటి ఇప్పుడు అంత సడన్గా వెళ్ళడం అని అడుగుతాడు. నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు మీరు కూడా వస్తున్నారు, మీ బట్టలు కూడా సర్దేశాను, రేపే ప్రయాణం, నేను రాను అన్నాడు జగదీష్. ఎందుకు రారు అంది సుమతి. నేను మా అమ్మ లేకుండా ఉండలేను, అయితే అత్తయ్యను కూడా మనతో పాటు తీసుకెళ్దాం. ఆ మాట విన్న సురేఖ వెంటనే కంగు తిని తేరుకొని, అత్తయ్య ఎలా వస్తారు, అత్తయ్య లేకుండా నేనుండలేను, అత్తయ్య నాతోనే ఉండాలి. సరే అక్కయ్య, అత్తయ్య మీతోనే ఉంచుకోండి, కానీ ఇప్పుడు మీరు చూస్తే
జీవితం అంతా ఇక మీరే చూడాలి, ముందే చెప్తున్నాను. నన్ను చూడమంటే ఇప్పుడు నాతో పంపించలేదు అంటే జీవితం అంతా నీ దగ్గరే ఉంచుకో అని సుమతి అంటుంది. అది అంతా చూస్తున్న జగదీషు, సుమతి నీ చిరాకుగా చూస్తూ, నువ్వు అసలు మనిషివేనా, నీకు అసలు మనసు అన్నది ఉన్నదా అని అయిష్టంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గదిలోకి వెళ్ళిన జగదీష్ని, ఇది ఏంటి ఇలా ప్రవర్తిస్తోంది, మా అమ్మ తనకు నచ్చిన చోట్లో ఉంటుంది అయితే కానీ మా అమ్మ నువ్వే చూసుకో అని నేను చూడను అని అలా చెప్తుంది. అంతేకాకుండా ఇంట్లో పెన్షన్ గురించి అడుగుతుంది. మా వదిన ఎప్పుడూ అలా అడగలేదు. సుమతి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది, ఇక నుంచి నేను సుమతితో మాట్లాడకూడదు అనుకున్నాడు. సురేఖ తన భర్తతో ఇప్పుడు అత్తయ్యను కనుక మనతో ఉంచుకుంటే రేపు ఆవిడకి బాగోకపోతే మనమే ఇబ్బంది పడాలి, మనదే బాధ్యత అవుతుంది. అందుకని అత్తయ్యను సుమతితో పంపించేస్తాను అని చెప్తుంది. అలాగే ఆ రోజు రాత్రి భోజనాలు ముగిశాక అత్తయ్య నీతో తీసుకువెళ్ళు అని చెప్తుంది. సరే అని చెప్పి, అత్తయ్య రేపు రెడీ అవ్వండి అని చెప్పి వెళ్తూ ఆగి, అత్తయ్య వచ్చేటప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ బుక్స్ కూడా తెచ్చుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. జగదీష్కి ఇంకా మండిపోతుంది. దీని గురించి ఇది ఏమనుకుంటుంది, నా ఇష్టం అంటూ ఏది లేదా అనుకుని బాధపడతాడు. శాంతమ్మ ఇప్పటిదాకా ఇక్కడ వండి పెట్టాను, ఇప్పుడు నుంచి అక్కడ వండి పెట్టాలి కాబోలు, అంతకు మించి నేను ఒకరిని అయిష్టం అనేది ఇష్టం ఉందా, అసలు నా బాధ ఎవరికైనా అర్థమవుతుందా, అందరి దాకా ఎందుకు, నా బాధ ఏంటో అసలు నాకైనా అర్థమవుతుందా అని మరుసటి రోజు శాంతమ్మ బట్టలు సర్దుకొని జగదీషు సుమతి కొత్త ఇంటికి అడుగు పెట్టాక సుమతి శాంతమ్మతో ఒక్క పని కూడా చేయించటం లేదు. పొద్దున్నే లేచి అన్ని పనులు తనే చూసుకొని వంట చేసి బాక్స్ పెట్టుకొని జగదీష్కి బాక్స్ పెట్టి ఇస్తూ, సాయంత్రం త్వరగా రండి మనం బయటికి వెళ్దామని చెప్తుంది. అలాగే శాంతమ్మని కూడా, అత్తయ్య మీకు వంట చేసేసాను, మీకు ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తినండి, మీరు కూడా సాయంత్రం రెడీ అవ్వండి బయటికి వెళ్దామని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. సాయంత్రం ముగ్గురు కలిసి ఒక ఖరీదైన రెస్టారెంట్కి వెళ్తారు. శాంతమ్మ మొదటిసారిగా అలాంటి రెస్టారెంట్ చూడడము. ఎప్పుడు బయటకు వెళ్దామన్నా ఇంట్లో ఏమనుకుంటారో అని అడిగేది కాదు. దూరం నుంచి సర్వర్ కూల్ కేక్ అండ్ చాక్లెట్ తీసుకొస్తుంటే శాంతమ్మకి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. తనకి కేక్ కటింగ్ అంటే చాలా ఇష్టం. కానీ ఎప్పుడైనా బంధువుల ఇంటికి వెళ్ళి చూడడమే తప్ప తన జీవితంలో ఎలాంటి సంతోషాలకు తావులేదు. సర్వర్ వాళ్ళ టేబుల్ మీద కేక్ పెట్టడం చూసి శాంతమ్మ ఆశ్చర్యపోయింది. జగదీష్కు కూడా ఏమీ అర్థం కాక అలాగే చూస్తున్నాడు. సుమతి వాళ్ళ ఇద్దరిని అలాగే చూసి హ్యాపీ బర్త్డే అత్తయ్య అని నవ్వుతూ విష్ చేస్తుంది. శాంతమ్మ మళ్ళీ ఆశ్చర్యంగా, నా పుట్టినరోజు గురించి నీకెలా తెలుసు అని అడుగుతుంది. సుమతి తన బ్యాగ్లో ఉన్న బుక్ తీసి శాంతమ్మ చేతిలో పెడుతుంది. ఆ బుక్ చూసిన శాంతమ్మకు గత జ్ఞాపకాలలోకి వెళ్తుంది. శాంతమ్మకి రోజు డైరీ రాసే అలవాటు ఉంది. తన ప్రపంచం అంతా ఆ బుక్లోనే రాసుకుని ఆనందపడుతూ ఉంటుంది. తన బాధలు సంతోషాలు అన్నీ ఆ బుక్లోనే నెమరు వేసుకుంటూ ఉంటుంది. సురేఖ పెళ్ళయ్యాక ఈ బుక్ మీకెందుకు అని ఆ బుక్కును తీసుకెళ్లి స్టోర్ రూమ్లో పడేస్తుంది. మళ్ళీ ఇన్నాళ్లకు ఆ బుక్కును చూసి ఆనంద బాష్పాలతో, ఇది నీకెక్కడి నుంచి వచ్చిందమ్మా అని అడుగుతుంది. సుమతి నవ్వుతూ, నేను వచ్చిన రెండో రోజే ఈ బుక్ చూశాను అత్తయ్య, ఈరోజు మళ్ళీ మీకు అది బహుమతిగా ఇద్దామని ఇన్నాళ్ళు ఆగాను అత్తయ్య. నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది మీ చేత నేను చేయించుకొని తినడానికి కాదు అత్తయ్య, నాకు వచ్చిన వంట రుచి నా ప్రేమ అంతా కలిపి మీకు చూపిద్దామని తీసుకువచ్చాను అత్తయ్య. అక్కడ అక్కయ్యని మిమ్మల్ని ఎలా చూస్తున్నారో రోజు నేను గమనిస్తూనే ఉన్నాను. ఈ రోజు నుంచి మీకు ఎలా నచ్చితే అలా ఉండండి, మీకు ఎవరూ ఎదురు చెప్పరు అంది నవ్వుతూ. మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది. శాంతమ్మ నవ్వుతున్న చిన్న కోడల్ని దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుని, నా చిన్న కోడలు ఎంత మంచి పిల్ల అని మురిసిపోతుంది. వాళ్ళ ఇద్దరిని అలా చూసి మొదటిసారిగా భార్యని గర్వంగా చూస్తూ తన వెనకే అడుగులు వేస్తున్నాడు జగదీషు. ఇంతటితో ఈ కథ సమాప్తం. నా ఛానల్లో చెప్పే కథ